యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిపోయారు. ప్రస్తుతం ఉన్న యువ నటుల్లో నవరసాలు పోషించగలిగే ఏకైక నటుడు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతుంది. నిన్ను చూడాలనే సినిమాతో పరిశ్రమకు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ స్టార్ కథానాయకుడిగా మారారు. ఈ క్రమంలో ఎన్నో సంచలన విజయాలు సాధించారు. సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటూ వెళుతున్న యంగ్ టైగర్ ఈ క్రమంలో 100 కోట్ల రూపాయల అధిపతిగా మారారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులే కాకుండా తన సొంత ఆదాయం ద్వారానే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం సినిమాకు 100 కోట్ల నుంచి 120 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకుంటున్నారు. 70 కోట్ల విలువ చేసే ప్రైవేట్ జెట్ ను ఎన్టీఆర్ కలిగి ఉన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో 25 కోట్ల విలువ చేసే అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్నారు. సంపాదిస్తున్న సొమ్మును హైదరాబాద్, బెంగళూరు, ముంబై రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులుగా పెడుతున్నారు. వీటితో పాటు అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టారు. అమెరికాలో వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అమెరికాలో వ్యాపారం చేసే అతి తక్కువ వ్యాపారవేత్తల్లో తారక్ ఒకరు. నెలకు 3 కోట్లు సంపాదిస్తూ ఎన్టీఆర్ వార్షిక ఆదాయం 36 నుంచి 40 కోట్లుగా ఉంది. ఎన్టీఆర్ మొత్తం ఆస్తుల విలువ 600 కోట్లకు పైగా ఉన్నట్లు ఓ ఫైనాన్షియల్ సంస్థ నివేదిక రూపొందించింది. Hey.